నమస్కారము. శ్రీమద్ భాగవత మహాపురాణము 5వ అధ్యాయము దుందుకారి ప్రేతతత్వమును పొందుట ఉద్ధరింపబడుట 53వ శ్లోకము. ధన్యా భాగవతి వార్తా ప్రేతా పీడా వినాశిని సప్తాహోపి తథా ధన్యః కృష్ణలోక ఫలప్రదః. ప్రేతపీడను నశింపజేయునట్టి శ్రీమద్ భాగవత కథ పవిత్రమైనది. శ్రీకృష్ణధామమునకు చేర్చినట్టి ఈ సప్తాహ పారాయణము మిగుల ధన్యమైనది. 54వ శ్లోకము. కంపంతే సర్వపాపాని సప్తాహ శ్రవణే స్థితే అస్మాకం ప్రళయం సద్యః కథాచేయం కరిష్యతి. సప్తాహ శ్రవణమును ప్రారంభింపబడినప్పుడు ఈ భాగవత కథ ఇప్పుడే శీఘ్రముగా మమ్ములను అంతమొందించునని సమస్త పాపములు గజగజ వణికిపోచుండును. 55వ శ్లోకము. ఆర్ద్రం శుష్కం లఘుస్థూలం వాంగ్మన కర్మభిః కృతం శ్రవణం విదయేత్ పాపం పావకః సమిధో యథా. తడిసినవి, ఎండినవి, చిన్నవి, పెద్దవి అయినటువంటి అన్ని రకములైనటువంటి కట్టెలను నిప్పు కాల్చివేయను. అట్లనే ఈ సప్తాహ శ్రవణము మనస్సు ద్వారా, మాటల ద్వారా, కర్మల ద్వారా చేయబడినటువంటి అన్ని విధములైన పాపములను భస్మము అనర్చును. ధన్యవాదములు.